తమ్ముడు ఏం లేదులేనా, జస్ట్ వీడియో అంతే. సరే చెప్పండి. లేనప్పుడు మీరు ఎందుకు రావాలా? మీరు ఎందుకు రావాలా అది చెప్పండి. మత ప్రచారం కాదు కదా. ఇక్కడే కాదండి, కాదు గ్రామంలోకి ఎంటర్ ఏదని కాదు, ఒక ఏరియాలోకి ఎంటర్ ఏదంటే ఆ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, పాపులేషన్ ఏ మతం ఉన్నారు, ఏ క్యాస్ట్ అన్ని అందరూ తెలుసు. తెలియకనే ఎవరికి లేదారు, అంత అమాయకులు ఎవరు లేదు. మిమ్మల్ని ఎవరైనా పిలిచింటే చెప్పండి, వాళ్ళని పిలిపిస్తాము. మీకు మాట్లాడి ఉద్దేశం లేదు కదా. చెప్పండి. మీరు క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చేసి వెళ్ళిపోండి. ఆన్సర్ చేసి వెళ్ళిపోండి. చేయకూడదనేది మా ఉద్దేశము. మీరుందా? ఇప్పుడు మాది ఉంది, మా శివాలయానికో లేదంటే ఆంజనేయ స్వామి ఆలయానికో ఉంటుంది. ఊర్ల మీద పడి మీరు మారండి. మీరు పూర్వీకులంతా వాళ్ళు ఏం చేసుకోండి. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి యూటర్న్ తీసుకోమంటారు. ఇది మత ప్రచారం. మీరు ఎన్ని వినేసినాం చూసేసినాం. మత ప్రచారం కాకపోతే చాక్లెట్ కాదు, ఇది ఒక తీపి బంగారం అంటారు. చాక్లెట్ ఇచ్చి దీంతో చాక్లెట్ కాదు, అవసరం లేదమ్మా. ప్రచారాలన్నీ బయట దేశాల్లో పెట్టుకోండి. సనాతనంగా భారతదేశం హైందవ ధర్మం ఉంది ఇక్కడ, సనాతన ధర్మం ఉంది, విధానం ఉంది ఇక్కడ. అవసరమే లేదు. తీసిన రికార్డ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ గ్రామంలో కాదు, మీరు ఎలాంటి మీకు ఎక్కడ పడుతుంది తెలిసిన, నేను ఎక్కడ పడుతుంది విశ్వ హిందూ పరిషత్ నుంచి బీజేపీ అన్ని మతాలు ప్రచారం కాకపోతే ఏమి ఇది అక్కడ కారు ఇది ఒక కారు ఇది అనేది ఇచ్చిన కాదు. ప్రచారం అవుతుంది. దానికి ఎన్ని పేర్లు పెట్టినా కూడా మీరు రిజెక్ట్ చేసినప్పుడు మేము కూడా రిజెక్ట్ చేయొచ్చు కదా, రైట్ మాకు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు రాకముందు ఆ క్వశ్చన్ చేయాలి బాబు. మీరు వచ్చినాక అన్ని క్వశ్చన్ చేస్తాం ఉండదు. మేము వచ్చినారు, మీకు క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్ చేయండి. పెద్దవాళ్ళు మీకు చెప్తాను, ఇష్టమైతే ఒక మాట అడగండి, లేదంటే లేదంటే అలాంటి ముందు ఈ పల్లెలు ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయా? ఇట్లా వస్తే ఏం నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటుంది, ఏమి తెలుసుకోవాలా, రావాలి. మా తిరుపతి లడ్డు ఇస్తే మీరు తీసుకోరు, మా దేవాలయాన్ని దూషిస్తారు, మా స్త్రీలు వస్తే పూలు పెట్టే అసలు తీస్తారు. జరుగుతాయి కూడా పనుల్లో ఎవరైనా మీరు పిలిపించింటో వాళ్ళు వచ్చినా దానికి ఎవరైనా వద్దంటే మేము వెళ్ళిపోతాం. ఈ రోజు విత్తనం ఇది బలవంతము కాకపోవచ్చు. మాది మీరు తీసుకుంటారు, తీసుకుపోవడం మీ ఇష్టం, అంతవరకు రావడమే అవసరం లేదు. వచ్చినారు ఆపుతాం బాబు, రాకనుండి ఎవరు ఏంటి తీసుకుంటారు? అది ఆపుతాం, ఉండండి. అవునా, ఆపుతాం, ఉండండి. చూసుకోండి, బయలుదేరండి. ఊరికండి మీరు మేము వచ్చినా మీరు ఇష్టం ఉంటే తీసుకోండి అంటే వంట చేసిన వాసన వస్తుంది, వాసన ఉండగా పిలుస్తారు. వంట చేయకుండా వాసన ఎక్కడి నుంచి వస్తుంది, పిలిచేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. తోడితే ఇంతకన్నా అంత తోడతాం. ఇప్పటికీ రాము, అది వాస్తవం.
ఎక్కడికి రారు? ఇక్కడికి కాదు, ఇక్కడికి కాదు. ముందువే కానీలే మిమ్మల్ని పిలిపించినారా వాళ్ళ ఇంటికి పోండి, మీరు మీ కార్యక్రమాలు చేసుకొని ఎవరు అబ్జెక్షన్ లేదు. ఇంతవరకు చేసుకోండి. పల్లెలో నిలబడి పాంప్లెట్ ఇచ్చినారంటే అది ప్రచారం లెక్కనే వస్తుంది. అవునా? ప్రతి పల్లెలోనే ఈ ఆర్గ్యుమెంట్స్ మీకు అవసరం లేదు. ఈ పల్లెలోనే కాదు, వేరే పల్లె ఈ సరౌండింగ్స్ లో 40 కిలోమీటర్ సరౌండింగ్స్ లో ఏ పల్లెలో అయినా రిలేషన్స్ ఉన్నారు. ఈ ఎక్కడ విని ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. మీకు అవసరమా? ఎవరైనా పిలిపించినారు వాళ్ళ ఇంటికి పోండి, మీ కార్యాలు చేసుకోండి. ఒక రోజు మీరు మారిందే కాక మళ్ళీ ఇంకో మీరు పక్కన వాళ్ళు కేసులు పెడుతున్నారా? మీరు మారడమే ఒకటి. పద్ధతి కాదు ఇది. ఇప్పుడు అవి చాలా ఉన్నాయి, నేను తోడితే మీ వ్యక్తిగత విషయాలు నేను తోడదలుచుకోలేదు. మీరు మారడమే కాకుండా మా వ్యక్తిగత మీరు కాదు, మీరు మీరు వచ్చిండే దానికే కదా, దానికే మరి ఎడ రావడదని చెప్తాను. పంపిస్తే బాగానే చేస్తున్నారు. పంపించేయాలా? అది మీ పద్ధతి కదా. నువ్వు సాటిస్ఫై అయినా పోతాం కదా. వాళ్ళంతా క్వశ్చన్ చేయండి. రేపు పొద్దున్నే మళ్ళీ ఈ రోజు మేము ఊర్లో ఉండొచ్చు, మేమంతా వాళ్ళంతా వ్యవసాయదారులు. చూడొచ్చు అవసరమా? ఇట్లా చిన్నదట్లో అంత పల్లెలకు వెళ్ళిపోతారు. మీరు వస్తారు, మీరు ఇచ్చేసి పోతారు. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు మీ వాళ్ళని చూసి అరే వాళ్ళు మనం ఎందుకు వెళ్ళకూడదు, మీరు సాఫ్ట్, మీరు ప్రొఫెషనల్స్, అలాంటి పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వితంతువులు ఉంటారు. ఏదైనా బంగారం దోపిడీ అవుతే, పిల్లలు దోపిడీ అవుతే ఎవరు బాధ్యత? మీ గురించి చెప్పట్లా. అవును, మీరు రావాలనుకున్న వాళ్ళు జనాలు ఉన్న టైంలో, జనాలు లేని టైంలో వచ్చి రావడం ఏంది? ఎవరున్నారండి సాయంకాలం? అబ్బో 5:30 పైన వస్తారు. సరే, మత ప్రచారణ కాదు అంటారు. పాంప్లెట్ కొట్టినాక ఏమవుతుంది? అది తిరిగిన పల్లెలన్నీ అసలు హిందువులు ఉండే కాడికి మీరు ఎవరు పిలిపించినారా? రాండి, వాళ్ళ ఇంటి వరకు చేసుకోండి. పల్లెల్లో నిలబడేసి పాంప్లెట్లు పెంచినారంటే ప్రచారం లెక్కన వస్తుంది. అది ప్రచారణ కాదంటే ఎట్లా? ప్రతి ఇంటి గుమ్మంకు పిల్లలు స్త్రీలు వెళ్తున్నారు. పిల్లలు స్త్రీలు ఏమన్నా ఇంటికాడికి రమ్మని ఎవరైనా ఆహ్వానించినారా? లేదంటే మీకు ఏమైనా ఒక కొటేషన్ ఇచ్చినారా? లేదంటే మీకు ఒక డేట్ ఏమైనా అప్లై అది ఒకటేనా? స్టేషన్ లో చూసుకుందాం అంటున్నాడు. స్టేషన్ వరకు పోయినాడు. సార్ ఫోన్ చేస్తా. స్టేషన్ వస్తుంది అంటున్నాడు. రాని నా రికార్డు ఉంది, రికార్డ్ పూర్వకంగా ఉంది. ఇట్లా ఈ ఫోన్